అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 34వ వచనం నుండి 42వ వచనం వరకు నేటి మొదటి పట్టణములో గమాలియేలు అనే ధర్మశాస్త్ర బోధకుని గురించి చదువుకుంటున్నాం. ఇతడు మంచి మనసు కలిగిన ధర్మశాస్త్ర బోధకుడు, ప్రజల యొక్క గౌరవాన్ని పొందుకున్నవాడు. ప్రియా మిత్రులారా, అపోస్తుల విషయములో తాను విచారణ సభలో ఉన్న సభ్యులకు ఒక గొప్ప సలహా ఇస్తున్నాడు. విచారణ సభలో ఉన్న సభ్యులు అనగా ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయలు అపోస్తులను చంపాలి అనే నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. అటువంటి తరుణంలో అందరిని కూడా ఉద్దేశించి తాను మాట్లాడుతున్నాడు. ఈ మనుషుల విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, వారికి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు అని తెలియచేసినప్పుడు వారందరూ కూడా తన యొక్క సలహాను పాటిస్తున్నారు. ప్రియా మిత్రులారా, ఈ విషయంలో ఈ మనుషుల గురించి వ్యతిరేకముగా ఏ చర్య తీసుకోరాదని చెప్పుచున్నాను. వారిని వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలయనా వీరు చేయనది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును, అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాగలదు అని చెప్పగా న్యాయసభ గమాలియేలు సలహాను పాటించను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గమాలియేలు చెప్పినట్లే వారు అపోస్తులకు ఎటువంటి ప్రాణహాని తలపెట్టలేదు. ఈ అపోస్తులు చేసే కార్యము దైవ కార్యము, 100కి 100 దైవ కార్యమే. దేవుడు వారి అందు ఉండి వారిని బలపరిచి వారికి తన ఆత్మశక్తిని ప్రసాదించి ఈ యొక్క కార్యాన్ని నెరవేర్చి ఉన్నాడు. అందుకనే తిరుసభ ప్రారంభించి 2000 సంవత్సరాలైనా ఇంకా తిరుసభ వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకు తిరుసభ ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అపోస్తుల వలె మనము కూడా దైవ కార్యాన్ని చేపట్టడానికి ప్రయత్నం చేయాలి. దైవ కార్యాన్ని చేపట్టినప్పుడు దేవుడు మనకు తన శక్తిని ఇస్తాడు, తన ఆత్మవరమును దయచేస్తాడు, తన యొక్క దైవ జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ అపోస్తులు కొరడా దెబ్బలు తిన్నారు. తర్వాత వారు విచారణ సభ నుండి బయటికి వెళ్ళిపోతున్న తరుణంలో వారందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు. యేసు నామము కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో విచారణ సభ నుండి వెళ్లిపోయిరి. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించటానికి, అవమానాలు భరించటానికి, కొరడా దెబ్బలు తినటానికి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు. క్రీస్తు కొరకు అటువంటి త్యాగాలు చేయగలిగినందుకు వారు సంతోషపడుతున్నారు. ప్రియమిత్రులారా, మనము మన జీవితంలో మరి క్రీస్తు కొరకు శ్రమను అనుభవించగలుగుతున్నామా? క్రీస్తు కొరకు అవమానం భరించగలుగుతున్నామా అని ఒకసారి మనందరూ కూడా పరిశీలించుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు కొరకు త్యాగాలు చేసినప్పుడు, క్రీస్తు కొరకు జీవించినప్పుడు తప్పకుండా క్రీస్తు మన పక్షాన్ని నిలబడతాడు, మన తరపున ఉండి ఆయన పోరాడుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తులు ఏ విధంగా అయితే క్రీస్తు యొక్క పనిని కొనసాగించటానికి వారు శతవిధాల ప్రయత్నం చేశారో, అదే విధముగా మనము కూడా క్రీస్తు యొక్క సత్య సువార్తను ప్రకటించటానికి మనందరం కూడా మన వంతు మన ప్రయత్నం చేద్దాం. నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. నేటి సువార్తలో యేసు ప్రభు 5,000 మందికి అద్భుతమైన రీతిలో ఆహారం ప్రసాదించి ఉన్నారు. యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టడు అని చెప్పాను. అచట ఇంచుమించు 5,000 మంది పురుషులుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకుని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను. అట్లే చేపలను కూడా వారికి తృప్తిగా వడ్డించెను. వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో, ఏమీ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయుడు అని చెప్పెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క బోధలు ఆలకించటానికి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా ప్రభు వద్దకు వచ్చారు. ప్రభు వారిని చూసి జాలిపడ్డాడు. కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి ప్రభు వారికి అనేక విషయాలు బోధించి ఉన్నాడు. వారు ఆకలిగొనున్నారని ప్రభు తెలుసుకుని వారికి ఆహారం ప్రసాదిస్తున్నాడు.
ప్రభు మనలో ఉన్న కొరతలను చూస్తాడు. ఆ ప్రజలకు ప్రభు ఆధ్యాత్మిక ఆహారం మసకటమే కాకుండా వారి యొక్క భౌతిక ఆహారాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. వారు ఆధ్యాత్మిక ఆకలితో ప్రభు చెంతకు వెళ్లారు ప్రభు యొక్క బోధలు ఆలకించటానికి. ప్రభు వారికి ఆధ్యాత్మిక ఆహారాన్ని తన యొక్క వాక్కు ద్వారా దయచేశాడు. వారు భౌతికంగా బలహీనంగా ఉన్నారని ప్రభు వారికి భౌతిక ఆహారం కూడా ప్రసాదిస్తున్నాడు. ఎవరెవరైతే ప్రభు చెంతకు వెళ్తారో వారు సమృద్ధిని పొందుకుంటున్నారు. వారికి ఎటువంటి కొరత ఉండదు. ప్రియ సహోదర సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన రీతిలో 5,000 మందికి ఆహారాన్ని ప్రసాదించి ఉన్నాడు. వారి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని, భౌతిక ఆకలిని తీర్చి ఉన్నాడు. ప్రభువా, మేము కూడా మా యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకోవటానికి నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని ప్రసాదించండి. మా జీవితంలోని కొరతలు తీసివేయండి. మాకు సమృద్ధిని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.